గురుగారు ఈ కార్తీక మాసంలో నోములు అని చెప్పి వాళ్ళకి వంశపారకంగా కొంతమందికి ఉంటాయి. ఈ నోములు పెళ్లి కాని ఆడవాళ్ళు కూడా చేయొచ్చా? అంటే ఒకటి గుర్తుపెట్టుకున్నా, అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆచారం నోములు అనేవి అన్ని కూడా కుటుంబ ఆచారంతో ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చినటువంటి కేదార్ నోములు అనేవి కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో చాలా ప్రశస్తంగా ఉంటుంది. అంటే కేదార్ నోములు ఎక్కువగా ప్రతి పల్లెటూరులో ఈ నోములు బాగా నమ్ముతారు. పొద్దున మొదలు పెట్టి అర్ధరాత్రి వరకు చాలా నిట్టు ఉపవాసంగా ఉండి అసలు నక్తంగా ఉంటూ చాలా పద్ధతిగా చేసుకుంటారు. అంటే కఠినంగా చేసుకుంటారు. కానీ ఆ వ్రతం అయ్యేంత వరకు వాళ్ళు మంచిలు కూడా తాగరు కొంతమంది అయితే. అటువంటిది ఉంటుంది. కొంతమందికి మనకి ఇప్పుడు అట్టతద్ది అని, అది ఆంధ్ర ప్రాంతంలో. అట్టతద్ది కూడా కొన్ని గోదావరి ప్రాంతాల్లోనే అట్టతద్ది ఎక్కువగా ఉంటుంది. మిగతా గుంటూరు అటువంటి ప్రాంతాలు తక్కువగా ఉంటుంది. అది కొంతమందికి మనకి అమ్మవారి పూజలు కొన్ని ఉంటాయి, కొన్ని నోములు కొన్ని ఉంటాయి. కొన్నికి అంటే ఫల నోములని, కొన్ని కొబ్బరి నోములని, కొన్ని అలాంటి కొన్ని నోములు ఉంటాయి. అలాంటి కొంతమంది మాత్రం కొన్ని ప్రాంతీయ ఆచారంగా చేస్తారు. అందరు చేసే అవకాశం లేదు. కానీ ఈ యొక్క కార్తీక మాసంలో చేసేటువంటి ఏ దీక్ష అయినా సరే, ఏ వ్రతమైనా సరే అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. మీరు అన్నమాట పెళ్లి కాని పిల్లలు చేయొచ్చా అంటే ఎందుకు ఆ టాపిక్ వచ్చిందంటే, ఇప్పుడు కొంతమంది ఈ మంగళగౌరి నోములు ఉంటాయి. యాక్చువల్గా మంగళగౌరి నోములన్నీ కూడా పెళ్ళైన 5 సంవత్సరాలు చేస్తారు. చాలా కొంతమంది జన్మ మొత్తం చేస్తారు. ఈ శ్రావణ మాసాలు, శ్రావణ వరలక్ష్మి వ్రతాలు మాత్రమే జన్మ వ్రతాలు ఉంటాయి, జన్మ మొత్తం చేస్తారు. కానీ మంగళగౌరి 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఈ 5 ఏళ్ళు చేస్తారు. కానీ కొన్ని ప్రాంతాల్లో, కృష్ణా జిల్లాలో కొంత, అంటే విజయవాడ ప్రాంతం వాళ్ళు కొంతమంది, గోదావరి జిల్లా ప్రాంతం వాళ్ళు రజస్వల కాని అమ్మాయి చేత మంగళగౌరి వ్రతం చేయిస్తారు. ఒకసారి చేస్తాం అంటే కన్యా గౌరీ వ్రతం అంటారు దాన్ని. కన్యగా ఉన్నప్పుడు గౌరీ వ్రతం చేస్తే పెళ్ళైన తర్వాత ఒకసారి చేసుకుంటే సరిపోతున్నటువంటి భావంతో కొంతమంది అలా కూడా చేసుకుంటారు. కానీ అది శాస్త్ర విరుద్ధం, అది శాస్త్రంగా చెప్పబడలేదు. కాబట్టి పెళ్లికాని అమ్మాయిలు సత్యనారాయణ వ్రతంలో కూర్చోవచ్చు, ఇంకేదైనా అమ్మవాళ్ళతో పాటు కూర్చొని హోమం చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా సామూహికంగా గుళ్ళు జరుగుతున్నప్పుడు దాంట్లో పాలు పంచుకొని పూజలు చేసుకోవచ్చు. తప్ప ప్రత్యేకంగా వాళ్ళు చేసేటువంటి వ్రతాలు ఏమి, నోములు ఏమీ లేవు. కొన్ని ప్రాంతాల యొక్క మంగళగౌరి వ్రతమే కన్యా మంగళ వ్రతం అని చెప్పేసి కొంచెం చేస్తారు తప్ప అది శాస్త్ర సహితం కాదు. కాబట్టి కేదారేశ్వర వ్రతంలో అలాంటివి మాత్రం కన్నెపిల్లలు చేసుకోవచ్చా అది లేదు. అది ఇంటి ఆచారం, అంటే వంశంలో వచ్చేటువంటి ఆచార క్రమంలో అత్తగారి నుంచి అత్తగారికి, అత్తగారు ఇలా అత్తగారి కుటుంబంలో నుంచి వస్తుంది తప్ప తోరగ్రంథి పూజ వాళ్ళు చేసుకోవాలి తప్ప కొత్తగా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ విషయాన్ని గమనించుకోవాలి. కేదారేశ్వర వ్రతాలన్నీ కూడా ఒక ఇంట్లో ఆచార ప్రకారంగానే చేసుకుంటారు. మనం సపరేట్గా చేసేటువంటి వ్రతాలు కావు. అదే రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కొంతమంది, లక్ష్మీదేవి పూజించుకుంటారు కొంతమంది. ఇలా దాంట్లో కలుపుకొని పూజ చేసుకో తప్ప లేనటువంటి కేదార వ్రతాన్ని మనం చేసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా చేస్తే మనం ఏమైనా ప్రమాదం కాదు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ నాన్న చెప్తాను మీకు. నేను ఒక 2 ప్లగ్ వైర్ ఉందనుకుందాం. మనం దాంట్లో ఎంత సాకెట్ పెడితే మనకు కరెంట్ కావాలో అంత కరెంట్ ఉన్నటువంటి ప్లగ్ పెట్టుకోవాలి తప్ప దాంట్లో పెట్టేసి మనం 440 వాట్స్ వైర్లు పెడితే ఇల్లు మొత్తం కరెంటు పోతుంది, కాలిపోతుంది. కాబట్టి ఏది నీవు స్వీకరించాలనుకుంటున్నావో దాని తగ్గట్టుగానే చేసుకోవాలి. మనం ఎంత నీకు లబ్ధి చేకూరో అంతే స్వీకరించాలి. దానికి ఎక్స్ట్రీమ్గా తీసుకుంటా అంటే ప్రమాదం కలుగుతుందిగా, అలాగనమాట. కాబట్టి మనకి ఏం పూజ చేసుకుంటున్నాం, అది ఎంత ప్రయోజనాన్ని పొందుకుంటాం, ఎంతవరకు మనం అది చేస్తే మంచిదో మనకి తెలియాలి తప్ప లేనిదాన్ని క్రియేట్ చేసుకొని లేని వాటిని పూజ చేసుకోవడం ఎందుకు, ప్రమాదాలు పడడం తప్ప. ప్రమాదమే కదా అది. అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉంది, పుట్టిన పిల్ల 5 ఏళ్ల పిల్లలంటూ వ్రతం చేపిస్తాను మొక్కున్నా అంటే ఎలా ఉంటుంది అది? వాడికి ఏం వేయడం వచ్చు, వాడికి ఆడు కూర్చొని మూత్రం కూడా పోతాడు వాడు. సో కాబట్టి అంటే ఈ యొక్క దేవుడి దగ్గర ఎవరు భక్తిగా శ్రద్ధగా ఉంటారో, ఎవరికి యోగ్యమైందో ఎవరికి యోగ్యత లేనిదో అంత విషయంలో తెలుసుకొని వ్రతం చేయాలి తప్ప నేను 3 నెలల పిల్లకి పూజ చేస్తాను మొక్కున్నా, నేను 6 నెలల పూజ చేసుకున్నా, నా 99 ఏళ్ళకి మా అమ్మమ్మకి చేస్తాను మొక్కున్నా అంటే ఏం చెప్తాం మనం అప్పుడు? కాబట్టి ఏది యోగ్య ఏది అయోగ్యత అనేది అని మనం స్పష్టంగా చూసుకొని మనం చేయగలిగితే తప్పకుండా దానివల్ల మన ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి.